వాయమ్మనే గపోరు చూడు గపోరంతో గట్ల తిరుగుతుంది. ఓ అక్క ఇన్నవా గపోరి గపోరంతో గట్ల తిరగబట్టే మొన్ననే వాళ్ళ అక్క లేచిపాయే. అయినా నాకెందుకు టీవీల్లో అసలే ఏం మాట్లాడకున్నా బట్ట మీద కాల్చేస్తారు. నాకెందుకు వచ్చింది లొల్లి. ఇప్పుడు గిది బాగా ట్రెండ్ అవుతుంది. ఆ పోరగాళ్ళు లవ్వు ప్రేమ అదోటి ఇదోటి అని ఓ ఆడ పోరగాళ్ళు మగ పోరగాళ్ళతో తిరుగుడు, బండ్ల మీద తిరుగుడు, మొత్తం ఇట్లా వాటేసుకొని తిరుగుడు. ఏం పోరగాల్లో ఏమో అవ్వ. ఎందుకంటే ఇట్లుంటుండే ఒక ఆడపోరని మగ పోరాడు చూద్దామంటే ఉచ్చబోసుకుంటుండే. కళ్ళల్లో కళ్ళు పెట్టి నీకు చూడనీకే వానికి గుండెల దడ 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 ఊడుతుండే. ఇక ఇప్పుడు ఎట్లున్నారు ఏం లేదు. ఆ పోరాడు ఇంటికి వచ్చి ఎక్కించుకొని పోతాడు. వాళ్ళ అవ్వయ్యకి ఎరకనో ఎరకలేదో మరి. లేకపోతే ఈ ఆడపోరగాళ్ళక ఇంట్లో అవ్వయ్యకి ఏం చెప్తారో తెలియదు. కానీ తెల్లాడితే ఫోన్లు పొద్దుగితే ఫోన్లు. ఇక ఏం మాట్లాడతారు. తిన్నావా బుజ్జి, తిన్నావా బంగారం, గివ్వాను లాడలు మాట్లాడే మాటలు. ఎబ్బా ఏమో పోరగాండ్రుల్లా ఇంట్లో అవ్వయేనన్నా చెప్పుకోరు. అయినా గీ పోరగాండ్లు లవ్వు ప్రేమ దోమ డేటింగు గది గిది ఆ సినిమాలలో చూసుడు అది ఇది బాగా అలవాటు అయినాయి. అయినా హీరోలు హీరోయిన్లు ఏమన్నా తక్కువనా? హీరోలు హీరోయిన్లతోటి బయటకు పోవట్టే, హీరోయిన్లు హీరోలతోటి బయటకు పోవట్టే. గదేందో డేటింగ్ అనబడుతుంది, గదేందో షాటింగ్ అనబడుతుంది. తిననీకి పోతారు. మరి ఏందో అర్థం కాదు. వీళ్ళని చూసి వాళ్ళు నేర్చుకుంటారో అర్థం కాదు, వాళ్ళని చూసి వీళ్ళు నేర్చుకుంటారో అర్థం కాదు. ఇప్పుడు ఈ ముచ్చట ఏంది అసలు ఎరికేనా? అమెరికాను లేడు, అమెరికాను చిన్నపాటి దోస్తట గామెతోటి డేటింగ్లు ఉన్నా అని ఒకటే ముచ్చట తెగ చక్కర్లు కొడుతుంది. ఓ ఆయమ్మని గిదేందో విడ్డూరం నాకు అర్థమే కాదులా. అసలు జనాలు ఎటు పోతురు ఏంది సమాజము? ఇంట్లో అవ్వయ్య ఏం చెప్పరా? మరి ఈ ప్రేమ అంటే గుడ్డిదంటారు కానీ మరి గుడ్డిదానిలాక లేదు, పిచ్చిదానిలాకనే ఉన్నది. ఈ గింత చిత్రమా? ఎందుకులా ప్రేమ దోమ అని పానాలు తీసుకున్నాడు, కోసుకున్నాడు, సచ్చుడు, ఇంట్లో అవ్వయ్యకు గోస పెట్టుడు, వీళ్ళు గోస పడడు అని ఆరాంసే ఇంట్లో అవ్వయ్య చెప్పినోడు చేసుకుంటా అయిపోదు. ఏడింటర్వ్యూలు గీ అమెరికానే డేటింగ్లు ఉన్నా అని మొన్న చెప్పే. విచిత్రం, నాకైతే విడ్డూరం అనబట్టే. ఇక గా ముచ్చట పక్కకు పెడితే, డేటింగ్ ముచ్చట పక్కకు పెడితే అసలు ముచ్చట ఏంటంటే ఇక ఇప్పుడు పెద్ద భారీ బడ్జెట్ తోటి పెద్ద టీం తోటి మహాభారతం సినిమా తీయాలనేది పెద్ద డ్రీమ్ అటగా ఆయనకు. మరి ఆ డ్రీమ్కు కావాల్సింది ఏందో ఏందో. మరి సినిమా అంటే తక్కువ అంచనానా? ఎన్ని కోట్లు కావాలి? మళ్ళీ మహాభారతం అంటే అది ఉతమాటనా? ఎంత కష్టపడితే రావాలి. ఆ మహాభారతంకు కావాల్సిన యాక్టర్లు, సినిమా డైరెక్టర్, వాళ్ళు వీళ్ళు టీం అంతా రెడీగా ఉన్నదట. పక్కడి బందీగా మహాభారతం సినిమా తీయడానికి ఫుల్ జోస్లు ఉన్నట్టున్నాడుగా అమెరికాను. మరి ఇక ఆ సినిమా ఎట్లొస్తుందో ఏందో. ఇక సినిమా చూడడానికి 1000 కళ్ళతోటి చూస్తున్నాను నేనైతే.